మీరు 7వ తరగతి పాస్ అయ్యారా? 7వ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చిందా? అయినా పర్లేదు, మీకోసం నెలకు 23,000 జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ను సైతం విడుదల చేసింది. 7వ తరగతి నుంచి పీజీ మధ్య పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్నవారు ఈ నోటిఫికేషన్ను అస్సలు వదులుకోవద్దు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను బట్టి నెలకు 15,000 నుంచి 61,000 వరకు జీతం పొందొచ్చు. 7వ తరగతి పాస్ అయిన వారు నెలకు 23,000 జీతం పొందొచ్చు. గుంటూరులోని హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 94 ఉద్యోగాలను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. గుంటూరులోని జీఎంసీ, జీజీహెచ్, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 30, 2023 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తం పారామెడికల్ పోస్టులు 94 కాగా ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి. అనెస్థీషియా టెక్నీషియన్ పోస్టులు 2, బయోమెడికల్ టెక్నీషియన్ పోస్టు 1 ఖాళీగా ఉంది. సిటీ టెక్నీషియన్ పోస్టులు 2, ఈసీజీ టెక్నీషియన్ పోస్టు 1, ఎలక్ట్రీషియన్ పోస్టులు 3 ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులు 31, స్టోర్ కీపర్ పోస్టు 1, మౌల్ టెక్నీషియన్ సీనియర్ పోస్ట్ 1, మౌల్ టెక్నీషియన్ జూనియర్ పోస్ట్ 1 ఉన్నాయి. ఇలా 7వ తరగతి నుంచి పీజీ వరకు అర్హతకు తగ్గట్లు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 41 సంవత్సరాలకు మించకూడదు. ఆయా కేటగిరీల వారీగా వయో సడలింపు ఉంటుంది. ఓసీబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అకాడమిక్ మార్కులు, వెయిటేజీ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అప్లికేషన్ను ది ప్రిన్సిపల్ ఆఫీస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరుకి పంపించాల్సి ఉంటుంది. డిసెంబర్ 30తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తోంది. పూర్తి సమాచారం కోసం గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్సైట్ www.guntur.ap.gov.in ని విజిట్ చేయండి.